హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే ఇది నా బర్త్డే వ్లాగ్. బర్త్డే రోజు ఏమేం చేశాము, ఎలా టైం స్పెండ్ చేశాము అని. ఇది ఈ కనిపించే వ్యూ మా బాల్కనీలో నుండి మేము కొత్తగా అపార్ట్మెంట్ మారాం కదా. సో ఈ మారిన అపార్ట్మెంట్ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో బాల్కనీలో నుండి ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట మాకు, బేసిక్గా వాటర్ ఫాల్ వ్యూ. అండ్ ఇట్లా ఇంట్లో నుండి బయటికి రాగానే స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్స్ దిగి వెళ్తే ఇంకా వ్యూనే అనమాట. మేము ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ చూడటానికి వచ్చినప్పుడు మాకు బాగా నచ్చింది ఇదే వ్యూ. చాలా బాగుంది, చక్కగా వాటర్ ఫాల్, అదేదో ట్రాపికల్ గ్రీన్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ప్లస్ ఈ వాటర్ సూదింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. బాల్కనీలోకి వచ్చి నుంచుంటే చాలు బాగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి కూడా కూర్చోవచ్చు. ఇక్కడ పెద్దగా ఎవరు ఈ ఎస్పెషల్లీ ఈ కమ్యూనిటీలో, ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కనిపిస్తుంటారు. ఇంకా వాళ్ళు పెద్దగా ఎక్కువ బయటికి రారు. ఎప్పుడన్నా మార్నింగ్ టైము కాసేపు వచ్చి బయట కూర్చుంటారు. ఐ థింక్ మేమే అనుకుంటా, ఒకసారి విరి, ఒకసారి నేను, ఒకసారి సిరి, ఇంకా ఎవరికి ఎప్పుడు వీలైతే మేము అప్పుడు వచ్చి ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటాము. ఈ కాంప్లెక్స్ అంతా ఎలా ఉంటుందంటే ఒక ఓవెల్ షేప్లో ఉంటుందన్నమాట. చుట్టూతా అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంకా మధ్యలో అంతా ఖాళీ ప్లేసు. ఆ ఖాళీ ప్లేస్లో ఇట్లా ల్యాండ్స్కేపింగ్ చేశారనమాట. మామూలుగా ఇంటి లోపల డిజైనింగ్ చేస్తే ఇంటీరియర్ డిజైన్ అంటారు. అట్లా కాకుండా ఇట్లా బయట ఓపెన్ స్పేసెస్ని ఇలా డిజైన్ చేయటాన్ని ల్యాండ్స్కేపింగ్ అంటారు. దీనికి కూడా వేరే కంపెనీస్, కాంట్రాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆ వర్క్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా మ్యాన్మేడ్ ల్యాండ్స్కేపింగ్ అనమాట ఈ వాటర్ ఫాలు. సో అండ్ ఈ వాటర్ కూడా సేమ్ వాటర్ రొటేట్ అవుతూ ఉంటాయి మోటార్స్ ద్వారా, సేమ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా వర్షాలు అయి పడ్డప్పుడు కొంచెం ఇంకా ఈ వాటర్ ఫాల్ ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లో ఉంటుంది అనమాట. సో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఈ అపార్ట్మెంట్స్. అండ్ ఇక్కడ మామూలుగా ఓక్లహోమా, టెక్సాస్ ఈ స్టేట్స్ ఏంటంటే చాలా డ్రైగా, వెదర్ చాలా హాట్గా డ్రైగా ఉంటుంది ప్లేస్ కూడా. ఇక్కడ ఎక్కువగా ఈ ఆయిల్ రిగ్స్ అండ్ ర్యాంచెస్, క్యాటిల్ ప్రొడక్షను, ర్యాంచెస్ ఇవి వీళ్ళ మెయిన్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ. అండ్ ఇంకా ఫార్మింగు, గ్రీనరీ అదంతా పెద్దగా ఏమి ఉండదు. ఇంకా అందుకని ఇలా కావాలని కొంచెము ఇట్లా ల్యాండ్స్కేపింగ్లు చేస్తుంటారనమాట. దానివల్ల ఏంటంటే చూడటానికి కూడా బాగుంటుంది, ప్లస్ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుద్ది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, రాగానే ఇదిగో ఈ వాటర్ ఫాల్స్ ఇవి చూసి చాలా బాగా నచ్చి అట్రాక్ట్ చేస్తుంది అనమాట బేసిక్గా. అండ్ ఇది ఒక్కసారి మనం సెటప్ చేస్తే అది ఇంకా ఇంకా అలా ఉండిపోద్ది అనమాట. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ వీళ్ళు మధ్య మధ్యలో ఇలా బెంచెస్ కూడా వేశారు. ఈ బెంచెస్ మీద కూడా మనం చక్కగా కూర్చోవచ్చు. అండ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి షేడ్గా ఉంటుంది, ఎదురుగా వాటర్ ఫాల్, అది వ్యూ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ మేమైతే బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఈ బెంచెస్, వాటర్ ఫాల్, ఈ వ్యూ. అండ్ లోపలే ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది చుట్టూతా. సో ఈ వాకింగ్ ట్రాక్లో కూడా చక్కగా నడవచ్చు. ఇంకా ట్రాఫిక్ గురించి వాటి గురించి ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడు డేలో ఎప్పుడు ఖాళీ అనిపిస్తే, ఎప్పుడు కాసేపు వాకింగ్ చేద్దామనిపిస్తే ఇంకప్పుడు వచ్చేసి చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ఫౌంటైన్ ఏరియా లాగా ఇక్కడ ఒక సెటప్ పెట్టారు. ఇది కూడా మ్యాన్మేడే. అండ్ ఇట్లా చుట్టూతా రాక్స్ పెట్టి సేమ్ వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు, సేమ్ వాటరే మోటార్స్ ద్వారా రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇలా ఎదురుగా బెంచెస్ కూడా వేశారు. సో ఆ బెంచెస్ మీద కూర్చొని టైంపాస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కోసారి వచ్చి ఇక్కడ కూర్చొని వీడియోస్ అవి కూడా ఎడిట్ చేసుకుంటుంటాను, లేదా ఏదైనా బుక్ తెచ్చుకొని చదువుకుంటా కూర్చుంటాను, లేదా ఈ యూట్యూబ్లో ఏదన్నా నేను నా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అవి వింటూ ఉంటాను. సో అలా అంతా చాలా బాగుందన్నమాట అలా టైంపాస్ చేయటానికి.
అండ్ ఈ వుడెన్ బ్రిడ్జ్ చూసారు కదా, ఇది కూడా ల్యాండ్స్కేపింగ్లో భాగమే అన్నమాట. వీళ్ళు చాలా ప్లాన్డ్గా చాలా బాగా చేశారు ఈ ల్యాండ్స్కేపింగ్ ఇదంతా. అండ్ ఇలాంటి వుడెన్ బ్రిడ్జెస్ పెట్టారు మధ్య మధ్యలో. సో అప్పుడు ఏంటంటే ఆ లుక్ అండ్ ఫీల్ అసలు వేరేగా ఉంటుంది. అండ్ ఇవన్నీ చూస్తే చాలా ఎంజాయ్మెంట్గా మనకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ల్యాండ్స్కేపింగ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కోస్టల్ అని అంటే డిఫరెంట్ థీమ్స్ అనమాట. కోస్టల్, మౌంటైన్, డెజర్ట్, రివరైన్, ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఇదేంటంటే మనం రివరైన్ థీమ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్, వాటరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అండ్ ఓన్ హౌస్లో ఉన్న వాళ్ళైతే ఎవ్రీ 5 yearsకి కొంతమంది వాళ్ళ ల్యాండ్స్కేప్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఒకసారి డెజర్ట్ థీము, ఒకసారి మౌంటైన్ థీము, ఒకసారి రివరైన్ థీము, ఇలా డిఫరెంట్ థీమ్స్తో మార్చుకుంటూ ఉంటారంట ఓన్ హౌస్లో అయితే. సో ఈ ల్యాండ్స్కేపింగ్కి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి మనం కాంట్రాక్ట్ ఇస్తే మనకి ఎలా కావాలో అలా చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గడ్డి పువ్వుల్లాగా ఉన్నాయి కదా, కానీ ఇవి కూడా కొనుక్కొచ్చి తెచ్చిన చెట్లే. ఈ చెట్లను కూడా అమ్ముతూ ఉంటారనమాట. నేను ఫస్ట్ ఇవేయో పిచ్చి మొక్కలు గడ్డి పువ్వులు అనుకున్నాను, కానీ కాదు, ఇవి కూడా కొని తెచ్చిపెట్టిన పువ్వులే. వాటిని కూడా కొనాల్సిందే. చూడటానికైతే అలా ఉంటాయి, కాకపోతే చాలా షోగా ఉన్నాయి కదా అవి. అండ్ ఇక్కడ ఈ ట్రాక్ చుట్టూతా ఆల్మోస్ట్ ఒక 1/2 hour నడిస్తే ఈ ఒక 5-6 rounds వేయచ్చు. ఫుల్ రౌండ్ ట్రాక్ వచ్చేసి. సో అట్లా నడిస్తే మనకి ఈజీగా ఒక 4,000 steps దాకా వచ్చేస్తాయి అన్నమాట. సో అలా మనము డేలో ఒక 2 times వస్తే చాలు, మనకి దాదాపుగా ఒక 10,000 steps అయిపోతాయి. కాకపోతే నేను డైలీ రానులే, నేను ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు వస్తుంటాను. సిరి అయితే డైలీ 10,000 steps కంపల్సరీ నడుస్తారు, కానీ నేనైతే రోజు చేయనులే, ఎప్పుడన్నా చేస్తుంటాను. సో ఇది ఇంకొక వుడెన్ బ్రిడ్జ్ అనమాట. సో ఇలాంటి వుడెన్ బ్రిడ్జెస్ 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ చూసారా, ఇదేంటంటే వీళ్ళు ఎలా చేశారంటే ముందు ఎంత డీప్ కావాలో అంత డీప్ తవ్విన తర్వాత ఒక పెద్ద థిక్ బ్లాక్ షీట్ లాంటిది వేసేస్తారు ఫస్ట్ అడుగున. తర్వాత ఈ రాక్స్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేస్తారు చుట్టూతా, అటు ఇటు ఒక కాలువలాగా అనమాట. తర్వాత ఇంకా మోటార్స్ పెట్టేసి ఆ వాటర్ సర్క్యులేట్ అయ్యేటట్టుగా అరేంజ్మెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ చైర్స్ అండ్ ఇవన్నీ కదా, ఇదేంటంటే ఫైర్ ప్లేస్. ఈవినింగ్ టైము ఎప్పుడన్నా చలిగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఫైర్ వేసుకొని ఈ చుట్టూతా కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా అమెరికన్స్ అది ఎక్కువ చేస్తుంటారు, వచ్చి ఇట్లా ఫైర్ వేసుకొని కూర్చుంటుంటారు. అండ్ సో అలా కూడా ఇలా ఈవినింగ్ టైం అది వచ్చి కూర్చొని అండ్ బార్బిక్యూస్ పెట్టుకొని ఏదన్నా బార్బిక్యూ చేసుకొని తింటూ ఇలా ఫైర్ ప్లేస్ వేసుకొని కూర్చొని గెట్ టుగెదర్ అవుతుంటారు. సో అలా కూడా మనకి ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ మనకు వస్తే ఇలాంటివి చేస్తే మనకి చాలా ఫన్గాను బాగుంటుంది, మెమొరబుల్గా ఉంటాయి. సో అది ఫైర్ ప్లేస్ అనమాట బేసిక్గా. అండ్ ఇది సెకండ్ వుడెన్ బ్రిడ్జ్. సో ఇట్లా అంతా ఈ ల్యాండ్స్కేపింగ్ వల్ల ఏంటంటే ఈ కమ్యూనిటీ చాలా చూడంగానే అట్రాక్టివ్గా అనిపించింది మాకు. అందుకని ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఇక్కడ నన్ను సిరి ఇద్దరు షూట్ చేస్తున్నారు. ఇవాళ నీ బర్త్డే కదా, సో నేను అన్నమాట ఈ ల్యాండ్స్కేపింగ్ ఇది ఒకసారి తీయాలి వీడియో అంటే. సో ఇవాళ నీ బర్త్డే కాబట్టి మేము తీస్తాం నువ్వు ఎక్కువ ఉండట్లేదు అని. ఎక్కువగా ఏంటంటే నా వీడియోస్కి ఎక్కువ విరీనే తీస్తూ ఉంటుంది, బట్ ఇవాళ నిన్ను తీస్తాం మేము అని చెప్పేసి వీళ్ళిద్దరూ నన్ను తీస్తున్నారు. ఇద్దరు 2 different యాంగిల్స్లో కవర్ చేశారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అమ్మాయిలు ఉంటే ఫొటోస్ అండ్ వీడియోస్ భలే ఓపిక్గా బాగా చక్కగా తీస్తుంటారు. అండ్ అబ్బాయిలు అయితే వాళ్ళు తీరు, ప్లస్ దిగమన్నా కానీ వాళ్ళకి చాలా చిరాకు కదా. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో అలా నా బర్త్డే రోజు ఈ వ్లాగ్ అయితే చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే మా లీజింగ్ ఆఫీసు. ఇది గోల్డెన్ అవర్ అనమాట. గోల్డెన్ అవర్ అంటే తెలుసు కదా,
అంటే ఏంటంటే సన్‌రైజ్‌కి తర్వాత సన్‌సెట్‌కి ముందు ఆ టైంని గోల్డెన్ అవర్ అంటారు. అండ్ మ్యాజిక్ అవర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ గోల్డెన్ అవర్ ఈ టైంలో ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ చాలా బాగా వస్తుందంట. అందుకని చాలామంది ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఈ గోల్డెన్ అవర్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఆ టైంలో మేము కూడా ఈ టైంలో చేద్దామని చేసాము. బాగొచ్చింది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాక్ చేస్తుంటే ఈ స్క్విరల్స్ చూసారా, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ, చాలా హెల్దీగా ఉంటాయి. వాటి టెయిల్ కూడా చాలా పొడవుగా ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ క్యాట్ అయితే ఇది ఎవరిదో మరి పెట్ అనుకుంటా. ఇదైతే ఎప్పుడు ఇది బయట తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా చూడండి అసలు ఎంత హెల్దీగా ఉందో. అండ్ విరి పెట్ చేస్తుంది దాన్ని. నేను సిరి అయితే దాన్ని చూసి మేము దూరంగా వెళ్ళిపోతుంటాం. బాబాయ్ ఇది చూడండి అసలు ఎట్లా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందో, చుట్టూతో తిరుగుతుంది. విరి పెట్ చేసింది కదా, ఇంకా విరిని వదలటం లేదు ఇది. విరి కాళ్ళ చుట్టూతో తిరిగేస్తుంది ఇక్కడ. అండ్ విరి యానిమల్స్ని బాగా పెట్ చేస్తుంది. నేను సిరి అయితే చాలా దూరంగా ఉంటాము. మా ఇద్దరికి కొంచెం యానిమల్స్ అంటే ఏంటి 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము నేను సిరి. కానీ విరి మాత్రం ఏ డాగ్స్, క్యాట్స్, హార్సెస్ ఏది చూసినా కానీ ఫుల్ పెట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా ఈ ల్యాండ్స్కేపింగ్ అలా ఉందన్నమాట ఈ కొత్త ఫ్లాట్స్లో. అండ్ దీని పక్కన నడుస్తుంటే కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. అండ్ వాటర్ సౌండ్ కూడా చాలా సూదింగ్గా బాగుంటుంది, వినటానికి కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. సో అట్లా ఈ కొత్త అపార్ట్మెంట్స్లో ఇదనమాట ల్యాండ్స్కేపింగ్. అండ్ దీని గురించి అండ్ ఇవాళ డిన్నర్కి కూడా బయటికి వెళ్దాం అనుకున్నాము. కానీ నేను ఆల్రెడీ మార్నింగ్ నేను చేసేసాను, చికెన్ కర్రీ అవి చేసేసాను. సో అందుకని ఇంకా బయటకు వద్దులే అని అనుకున్నాము. అండ్ సిరి అయితే కేక్ తెచ్చింది. సో ఆ కేక్ ఒకటి మళ్ళీ కట్ చేస్తాను. సో ఈవినింగ్ టైము ఇంకా ఇట్లా మాకు అసలు ఇక్కడ ఈ గడ్డి పువ్వుల చెట్లు ఎంత బాగున్నాయి కదా. అండ్ ఈ గోల్డెన్ అవర్ ఆ లైట్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ విరి కూడా ఇక్కడ చాలా బాగా క్యాప్చర్ చేసింది వాటిని. ఇవైతే కాస్కోలో పోయినసారి వెళ్ళినప్పుడు చూశాను. ఇవి కూడా పెద్ద పెద్ద కుండీల్లో పెట్టి అమ్ముతున్నారు. చాలామంది కొనుక్కెళ్తున్నారు వీటినైతే. ఇవి కూడా చాలా మంది కొని పెట్టుకుంటుంటారు ఇంట్లో. సో అదనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయండి మా కమ్యూనిటీని చూసి.
ఇక్కడ ఏంటంటే సిరి తను డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది. సో ఆ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళ ఆఫీస్ కబుర్లు అవన్నీ చెప్తుంది. సో కేక్ తింటా అవన్నీ మేము వింటా మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరూ 10th దాకా కలిసి 12th దాకా కలిసి చదివారు కాబట్టి ఇంకా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకే స్కూలు ఒకటే క్లాస్ కాబట్టి. సో కామన్గా తెలిసిన వాళ్ళు ఇద్దరికి ఫ్రెండ్స్ కామన్గా ఉంటారు కాబట్టి ఇంకా చాలా కబుర్లు అయితే చాలా వస్తుంటాయి. అండ్ అవి కాకుండా మళ్ళీ మేము చూసిన షోల గురించి, సినిమాల గురించి, ఇన్ జనరల్గా టాపిక్స్ గురించి మామూలుగానే ఒకసారి మేము మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇంకా అలా డిస్కషన్స్ 1 hour 1.5 hour కూడా వెళ్ళిపోతుంటాయి ఒక్కోసారి ఇంకా అలా టాపిక్స్లోకి. అండ్ ఇక్కడ సిరి అవన్నీ చెప్తా ఉందన్నమాట. సో అవన్నీ మాట్లాడుకుంటా కేక్ ఎంజాయ్ చేసాము. కేక్ చాలా బాగుంది. హోల్ ఫుడ్స్ అని ఒక షాప్ ఉంది, అదంతా ఫుల్ ఆర్గానిక్ అనమాట. అండ్ కేక్స్లో కూడా షుగర్ తక్కువ, బాగా లెస్ షుగర్తో చేస్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ తీసుకొచ్చిందనమాట చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ కేక్ అనమాట. అది చాలా బాగుంది. కేక్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మొత్తానికి అట్లా మేము కబుర్లు చెప్పుకుంటా ఆల్మోస్ట్ కేక్ అయితే ముగ్గురం కలిపి కేక్ అయితే తినేసాము. సో అలా జరిగింది ఈ ఇయర్ బర్త్డే, చాలా బాగా జరిగింది. అండ్ సిరి ఇద్దరితో సెలబ్రేట్ చేసుకోవటం, చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను, అందుకే ఇంకా స్పెషల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, బట్ ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు.